హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లో ఈజీగా టమాటా కర్రీ అనేది చూసుకుందాం. ఆనియన్స్ అండ్ టమాటోస్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపు సామాన్లు అయితే వేసుకుందామండి. వేసుకున్న తర్వాత అయితే మనమైతే కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుంటే మనకి ఈ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం టమాటా అనేది యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే వెల్లుల్లి రెమ్మలు అండ్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేస్తే టమాటా మగ్గుతుంది అని చెప్పేసి కొంచెం చింతపండు నానబెట్టుకున్నానండి. మనమైతే టమాటా మొత్తం మ్యాష్ అయిన తర్వాత ధనియాల పౌడరు, మసాలా పౌడరు, కారము, కొంచెం పసుపు అండ్ సాల్ట్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనకైతే ఆ కారం వాసన పోయినంత వరకు ఉంచి మనం ఉంచుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి 5 to 10 minutes ఉంచితే మనకైతే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈజీగా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.